లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. 2014లో ప్రజలకు తనపై ఉన్న నమ్మకం 2019 నాటికి విశ్వాసంగా మారిపోయింది. 2024 వచ్చేసరికి ఆ విశ్వాసం గ్యారంటీగా మారిపోయిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. 10 ఏళ్ల పాలన అనుభవంతో ఏది సాధ్యమో ఏది అసాధ్యమో తనకు స్పష్టంగా తెలిసిందని టీవీ9 నెట్వర్క్ 5 ఎడిటర్స్ ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ తెలిపారు. గ్యారంటీలు ఇవ్వాలంటే పెద్ద తపస్సు చేయాలని, మాట్లాడిన ప్రతి మాట గ్యారంటీగా ఉండాలని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ప్రజల కోసం తాను కష్టపడుతున్నానంటే వారు నమ్మరని అన్నారు. చెప్పింది తాను చేసి చూపిస్తానని, తాను గాలి మాటలు చెప్పనని మోదీ తెలిపారు. అవినీతిలో పథకాలు ఇస్తే తెలంగాణ కాంగ్రెస్ సర్కార్కు గోల్డ్ మెడల్, అంతకుముందున్న బీఆర్ఎస్ సర్కార్కు సిల్వర్ మెడల్ వస్తుందని ప్రధాని మోడీ అన్నారు. RRR సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా చోటు దక్కించుకుంది. ఇప్పుడు RR ట్యాక్స్తో జనాలను పీడిస్తున్నారని మోదీ తెలిపారు. ఏపీ ప్రజల్లో మార్పు 3 కనిపిస్తుందని ప్రధాని మోడీ అన్నారు. చిలకలూరుపేట సభలో ఆ విషయం తను స్పష్టంగా చూడగలిగానని తెలిపారు. చాలా కాలం తర్వాత ఆంధ్రప్రదేశ్ అంతటి భారీ ర్యాలీ జరిగిందన్నారు. మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వాలనేది కాంగ్రెస్ భావిస్తుందని ప్రధాని మోడీ తెలిపారు. దేశ భూత వర్తమాన భవిష్యత్తు రాజకీయాలపై మనసు విప్పి మాట్లాడారు. మతం ఆధారంగా రిజర్వేషన్పై రాజ్యాంగ సభలో సుదీర్ఘ చర్చ జరిగిందని గుర్తు చేశారు. ఏకాభిప్రాయం ద్వారానే నాడు మత ఆధారిత రిజర్వేషన్లు వద్దనే నిర్ణయం తీసుకున్నారని మోదీ అన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నాయని ప్రధాని మోడీ కుండ బదులు కొట్టినట్టు చెప్పారు. 2 పార్టీలు ఒకదానికి ఒకటి కవర్ చేసుకుంటున్నాయని అన్నారు. చెరోవైపు లాగుతున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ పగ్గాలు బీజేపీ చేతిలో పెట్టడం ఖాయమని మోదీ వెల్లడించారు. తన 3వ హయాంలో తొలి 100 రోజుల్లో ఒక మంచి పని చేయబోతుందని ప్రధాని మోడీ వెల్లడించారు. రాజ్యాంగ రచన జరిగి 75 ఏళ్ళు అయిన సందర్భంగా ఏడాది పాటు దేశవ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహించాలని ప్రకటించారు. హక్కుల గురించి ఎంత చర్చ జరుగుతుందో అదే స్థాయిలో బాధ్యతలు కూడా చర్చ జరగాలని తాను కోరుకుంటున్నానని ప్రధాని తెలిపారు. పొత్తులు అనేవి ఎన్నికల రాజకీయాలకే పరిమితం చేయరాదని ప్రధాని మోడీ అన్నారు. దేశంలోని ప్రాంతీయ రాజకీయ ఆకాంక్షలు సంపూర్ణ గౌరవం దక్కాలనేది తమ అభిమతమని స్పష్టం చేశారు. ఎవరు తమతో వచ్చినా రాకపోయినా జాతీయ రాజకీయాలు ఉండే పార్టీలు అవి ఎంత పెద్దవైనా ప్రాంతీయ కాంక్షలను విలువలు ఇవ్వాలని మోదీ తెలిపారు.